దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని విజయవాడలో మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు. విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో వరుసగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. కేవలం మతం ఆధారంగా ఎస్సీ హోదా నిరాకరించడం వివక్షేనని ఆయన అన్నారు. రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రయోజనాలు అత్యంత అణగారిన వర్గాలకు చేరాలని ఆయన తెలిపారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఇవ్వాలని ఈ రోజున రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టరేట్లో క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ తరపున విజ్ఞాపనలు ఇస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు అంబేద్కర్ సాక్షిగా క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ నాయకులు అశోక్ కుమార్ గారు కార్యకర్తలతో ఈరోజు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం వద్ద మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడటం జరుగుతుంది. ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దళిత క్రిస్టియన్లు అంటే ఎవరు? మాలలు, మాదిగలు, ఇతర ఎస్సీ కులాలు. ఈ కులాలకు చెందిన వాళ్ళు క్రిస్టియన్లు అయితే వాళ్ళకి ఎస్సీ హోదా రద్దు అవుతుంది. ఎంత అన్యాయం చెప్పండి. మతం ఎవరి మతం వాళ్ళు అవలంబించే స్వేచ్ఛ ఉన్నప్పుడు మతం మారితే మరి రిజర్వేషన్ ఎట్లా పోతుంది? ఎస్సీ స్టేటస్ ఎట్లా పోతుంది? అంటే ఎస్సీలు కాకుండా పోతారా? మాల క్రిస్టియన్లు, మాది క్రిస్టియన్ని మరి రెడ్డి క్రిస్టియన్లతో, కమ్మ క్రిస్టియన్లతో సమానంగా చూస్తారా? కుల వివక్ష లేదా క్రిస్టియన్లో? మరి ఆర్థికంగా వెనకబడి లేరా? విద్యాపరంగా వెనకబడి లేరా? హిందువులైతే మాత్రం ఎస్సీలు వాళ్ళకి రిజర్వేషన్లు, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇచ్చినప్పుడు క్రిస్టియన్లు అయితే ఎందుకు ఇవ్వరు? మతం మారంగానే అభివృద్ధి చెందుతారా? సోషల్ స్టేటస్ మారుతుందా? ఇక్కడ మారట్లేదు కదా. ఈ దేశంలో కులమే మూలం, మతం అనేది కాదు, కులమే మూలం. మరి బౌద్ధులైన క్రిస్టియన్లకి, ఎస్సీలకి, అలాగే సిక్కులైనటువంటి ఎస్సీలకి ఎస్సీ స్టేటస్ ఇస్తున్నారు. మరి క్రిస్టియన్లు అయినటువంటి ఎస్సీలకి ఎందుకు ఇవ్వరు? ఇది చాలా దారుణమైన